థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు అమ్మా, మా వ్యాపారమే ఇది. మధు, మధు మధు ఆగు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక అమ్మాయి వచ్చి మీ దగ్గర గాజులు కుదువ పెట్టి డబ్బులు తీసుకెళ్ళింది కదా, మీరు ఎవరు? ఆ అమ్మాయి మా అమ్మాయే, తనే చెప్పింది, అందుకే వచ్చాను. డబ్బులు ఇచ్చేస్తాను, ఆ గాజులు ఇచ్చేయండి. అలాగే అండి. $10,000 అండి. లెక్క పెట్టుకోండి. అయినా చిన్నపిల్లలకి అలా డబ్బులు ఇవ్వచ్చా? చాలా అవసరం, అర్జెంట్ అంది సార్. మళ్ళీ ఎప్పుడైనా వస్తే పెద్దవాళ్ళను తీసుకురమ్మని చెప్పండి. సరే సార్. వచ్చావా? ఎస్. డబ్బులు తెచ్చావా? తెచ్చాను కాబట్టే వచ్చాను. ఎంత? 10,000. గుడ్. కానీ నేను చెప్పిన ప్లేస్లోనే పెట్టావు. ముందు క్లూ చెప్పాకే డబ్బులను ముందే చెప్పాగా. ఓకే, చెప్తాను విను. చాక్లెట్ ఎలర్జీ ఉన్న అతను నా క్లోజ్ రిలేటివే. మీ డాడీ పేరు జీ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. యునో, ఆ పేరు సన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. చూడ్డానికి మాత్రం హీరోలా ఉంటాడు. ఓకేనమ్మా, ప్రస్తుతానికి ఇంతే నేను చెప్పేది. డబ్బులు ఆ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాని కింద పెట్టు. వీడు నాకు దగ్గరలోనే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ నాకు డైరెక్షన్స్ ఇస్తున్నాడు. ఎలా అయినా వీడిని చూడాలి. నాన్న పేరు జీతో స్టార్ట్ అవుతుందా? చివర్లో సన్ని రిఫ్లెక్ట్ చేస్తుందా? చూడ్డానికి హీరోలా ఉంటాడా? అర్జెంట్గా వైజాగ్లో జీతో స్టార్ట్ అయ్యే పేరున్న చాక్లెట్ ఎలర్జీ ఉన్న వాళ్ళెవరో వెతకాలి. కానీ ఎలా? ఏదైనా దానిలో కాస్త మార్పు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. మీరింకా పరాయి మనిషిలాగే చూస్తున్నారు. అదేంటి అలా అంటావు? మరి లేకపోతే సారీలు థ్యాంక్స్లు ఏంటండి? సరే అనంలే, మొహమాట పడకుండా తృప్తిగా తిను. చాలండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇలా ప్రేమగా వడ్డించే వాళ్ళు నాకు లేరని. ఇక నుంచి నేనుంటానుగా, అలాంటి ఫీల్ నీ మనసులోకి రానివ్వకో. తిను. అవును,
నువ్వు మీ నాన్నగారితోనే ఉంటున్నావుగా? ఇద్దరం ఒకే రూమ్లో ఉంటున్నాం అండి. చాలా సంతోషం. దగ్గరగా ఉంటేనే ఒకరికొకరు బాగా అర్థమవుతారు. మధులాగానే మా నాన్నలోనూ చాలా మార్పు వచ్చింది. మంచిదే కదా. యాక్చువల్గా మా నాన్న చాలా మంచి మనిషి. మా మధ్య గ్యాప్ ఎవరో క్రియేట్ చేసిందే గానీ వాంటెడ్లీ తను నన్ను అవాయిడ్ చేసేవాడు కాదు. ఇద్దరం దాన్ని ఫిల్ చేసుకోవాలని ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నాం. మంచి ఆలోచన ఇద్దరికీ కలిగింది. ఫస్ట్ టైం తను నా కోసం అడుగు ముందుకేశాడు. నేను వెల్కమ్ చెప్పాను. కానీ ఓ చిన్న ప్రాబ్లమా? ఏంటది? అదేంటో తెలియకుండానే కారణం లేకుండానే సడన్గా చిర్రుబుర్రులాడతాడు. కోపం వస్తుంది. ఎందుకో ర్యాష్గా మాట్లాడతాడు. ఓపిక తక్కువ మనిషి. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన మనసు సెటిల్గా లేదు. మా యోగా లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇంద్రియాల మీద నిగ్రత లేనప్పుడే ఉద్వేగంతో ఊగిపోతారు. కాస్త వివరంగా అర్థమయ్యేలా చెప్పగలరా? పెళ్ళైన ప్రతి స్త్రీకి పిల్లలే ప్రపంచం. ఆ ప్రపంచంలో వేరే బంధాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, చివరికి భర్తతో సహా. కానీ మగాళ్ళకి వర్క్ టెన్షన్ ఉన్నా తనని తన పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ప్రేమందించే ఆత్మీయురాలైన భార్యకు మనసులో చోటిస్తారు. అలా ఇవ్వనప్పుడు స్పర్ధలు, భార్య తోడు లేనప్పుడు అతనిలో తనకి తెలియని అసహనం, కోపం చోటు చేసుకుంటాయి. సెటిల్డ్గా ఉండనివ్వకుండా చేస్తాయి. తనని తాను నిగ్రహించుకోలేరు. అంటే మా నాన్నకి ప్రేమను అందించే ఆత్మీయ అనుబంధం పంచే తోడు అవసరం అంటారు. ఎస్, భార్యలా సహకరించే మనిషి చాలా అవసరం. వెలితి లేనప్పుడే స్థిమితంగా ఉంటారు. మీరన్నది బాగానే ఉంది. కానీ అలాంటి మనిషిని ఇప్పుడు నేను ఎక్కడ వెతకాలి? తనకి ఎవరంటే ఇష్టమో తెలుసుకోవడం ఓ పద్ధతి. తనంటే ఇష్టపడే వారెవరో తెలుసుకొని దగ్గర చేయడం మరో పద్ధతి. ఏదైనా ఓ ప్రేమ దేవతని ఆయన జీవితంలోకి వచ్చేలా చేయాలంటారు. ఎస్, ప్రేమపూరితమైన పలకరింపు, స్పర్శ వారి సొంతం చేయాలి. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? మీరు చెప్పిన లక్షణాలున్న మనిషి ఎవరున్నారా అని. డెఫినెట్గా మా నాన్న జీవితంలోకి మీరనే తోడు తీసుకొని వస్తాను. తను లేదు అనుకునే వాళ్ళని గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తాను. కోల్పోయిన సంతోషం మళ్ళీ తిరిగి దక్కేలా చేస్తాను. ప్రేమలోకాన్ని పరిచయం చేస్తాను. నీ ప్రయత్నానికి నేను తోడుంటాను. అన్ని విధాలా సహకరిస్తాను. నువ్వు నాకిచ్చిన మాటే నేను నీకిస్తున్నాను.